నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఇన్స్టెంట్గా హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూపించబోతున్నాను. ఈ బ్రేక్ఫాస్ట్ చేయడానికి మెయిన్గా సోరకాయ ఉంటే కేవలం ఒక 10 నిమిషాల్లో చేసుకొని కమ్మగా తినేయచ్చు. వీటిని బ్రేక్ఫాస్ట్గానే కాదండి, ఈవినింగ్ స్నాక్స్గా కూడా చిటికెలో చేసుకోవచ్చు అన్నమాట. మరి హెల్దీగా అందరికీ నచ్చేలా ఈ క్విక్ అండ్ టేస్టీ వంటను ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఇక్కడ నేను తీసుకున్న సోరకాయ వచ్చేసి 1 కేజీ వరకు ఉంటుంది. కాబట్టి ఇందులో నుండి నేను సగం కంటే కొంచెం తక్కువగా కట్ చేసి తీసుకుంటున్నాను. అంటే నేను కట్ చేసిన ఈ పార్ట్ వచ్చేసి ఒక 300 గ్రామ్స్ వరకు ఉండొచ్చు. అలాగే మీకు కప్పు కొలతతో కూడా చూపిస్తానండి. సో ఇలా కట్ చేసిన దీన్ని ముందుగా పీలాప్ చేసేసి ఆ తర్వాత గ్రేట్ చేసి తీసుకుందాం. ఇలా పీలాప్ చేశాక దీన్ని బాగా గ్రేట్ చేయండి. సోరకాయ లోపల పార్ట్ అనేది కొంచెం గింజలుగా సాఫ్ట్గా ఉంటుంది కదా, అలాంటిది కాకుండా పైన ఉండే గ్రీన్ పార్ట్ని గ్రేట్ చేసి తీసుకోండి. మీకు లోపల గింజలు లేకపోతే దాన్ని కూడా గ్రేట్ చేసి తీసుకోవచ్చు, కానీ పిండి అనేది ఎక్కువగా పడుతుంది. కాబట్టి పైన ఉండే గ్రీన్ పార్ట్ని గ్రేట్ చేసి ఈ లోపల పార్ట్ని తీసేస్తున్నాను. ఇలా మీరు ఇంట్లో ఉండే ఏదైనా ఒక కప్పు కొలతతో కొలిచి తీసుకోవచ్చు. అయితే మనకు సోరకాయ తురుము అనేది 1.5 కప్పు వరకు వచ్చింది. ఇందులో నుండి సగం అంటే 1/2 కప్పు వరకు బియ్యం పిండిని తీసుకోవాలి. కానీ నేను ఇక్కడ ఫస్ట్ అరకప్పు వరకు తీసుకుంటున్నాను. అవసరం అనిపిస్తే మళ్ళీ ఒక 1/2 కప్పు వరకు తీసుకుందాం. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ నేను ఇంట్లో ఉండే బియ్యం పిండిని వాడుతున్నాను. మీరు ఈ బ్రేక్ఫాస్ట్ని మరింత హెల్తీగా చేయాలంటే ఈ బియ్యం పిండికి బదులుగా జొన్న పిండితో కానీ లేదా రాగి పిండితో కూడా చేసుకోవచ్చు. ప్రజెంట్ నేనైతే బియ్యం పిండితో చేస్తున్నాను. ఇలా బియ్యం పిండి తీసుకున్నాక ఒకసారి బాగా కలపండి. చూడండి, మనం తీసుకున్న అరకప్పు బియ్యం పిండి అనేది కరెక్ట్గా సరిపోయింది. ఇన్ కేస్ మీకు అరకప్పు బియ్యం పిండి తీసుకున్నా కానీ ఇంకా పల్చగా అనిపిస్తే మరో 1/2 కప్పు పిండిని తీసుకొని కలపచ్చు. ఇలా ఒకసారి ముందుగా పిండిని కొంచెం గట్టిగానే కలిపి ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టండి. ఈలోగా ఇందులోకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ తరిగి తీసుకుందాం. 5-6 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని కాస్త ఇలా మెదిపి తీసుకోండి. అలాగే ఇందులోనే 1 టీ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని, సన్నగా తరిగిన ఒక పచ్చిమిరపకాయ ముక్కల్ని, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు కొత్తిమీర తరుగుని, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే మంచి కలర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ పసుపుని, అలాగే ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని తీసుకొని బాగా కలపండి. మనం ఉప్పు ముందుగానే వేయొద్దు. ఇలా అన్నిటినీ బాగా కలిపాక ఆ తర్వాత ఉప్పుని తీసుకుందాం. ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడా ఉప్పుని తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలపండి. మనం ముందుగానే ఉప్పుని వేస్తే సోరకాయ నుండి వాటర్ అనేది చాలా ఊరుతుంది, కాబట్టి ఇలా చివర్లోనే తీసుకొని బాగా కలపండి. ఇలా ఉప్పుని తీసుకున్నాక మీకు పిండి ఏమైనా బాగా పల్చగా అనిపిస్తే కొంచెం బియ్య పిండిని వేసి కలపచ్చండి. కానీ ఇక్కడ మనకైతే మరీ సాఫ్ట్గా లేదు, మరీ గట్టిగా లేదు. ఇలా ఈ విధంగా వస్తే పిండి వేయాల్సిన పని లేదు. సో పిండిని తయారు చేశాం కదా, ఇప్పుడు వీటిని ఫ్రై చేయడానికి మరో పక్కన ఇలా ఫ్లాట్గా ఉండే ప్యాన్ని తీసుకొని ఒక 2-3 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి. ఇక్కడ నేను ఈ బ్రేక్ఫాస్ట్ని షాలో ఫ్రై చేస్తున్నాను. మీరు కావాలంటే డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం కలిపిన పిండిని చపాతీ ముద్దంతా తీసుకొని చేతిలోనే ఇలా రౌండ్గా అనండి. ఇలా మనం చేతిలోనే కొంచెం రౌండ్గా అని ఆ తర్వాత చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. ప్యాన్లోకి తీసుకొని లైట్గా ప్రెస్ చేయండి. ఇక్కడ నేను కాస్ట్ ఐరన్ ప్యాన్ని వాడుతున్నాను. మీరు కావాలంటే నాన్ స్టిక్ అయినా తీసుకోవచ్చు. సో ఇందులో పట్టే అన్ని పిండి ముద్దల్ని తీసుకొని చేతిలో రౌండ్గా అంటూ తీసుకోండి. అలాగే ఇంకొక విషయం చెప్పాలంటే, మీకు ఇంకా ఆయిల్ తక్కువగా తినాలంటే చపాతీలా చేసుకొని కాల్చుకొనైనా తినొచ్చండి. లేదా కొంచెం ఆయిల్ అయినా పర్లేదు అనుకుంటే ఇలా షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు. ఇలా కాల్చేటప్పుడు కింద పార్ట్ అనేది కొంచెం కాలిందో లేదో చూస్తూ కాల్చేయండి. కింద కొంచెం బంగారు రంగులోకి వచ్చాక మరో పక్కకి టర్న్ చేసి మరో 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కాల్చేయండి. ఎక్కువగా టర్న్ చేయకుండా కింద పార్ట్ కాలిందో లేదో చూస్తూ ఇలా టర్న్ చేస్తే ఇవి విరిగిపోకుండా మంచి షేప్లో చేసుకోవచ్చు. చూడండి, ఇలా 2 పక్కలే కూడా బాగా కాలి మంచి కలర్లోకి వచ్చాక ప్లేట్లోకి తీసుకోండి. ఇక్కడ నేను సెకండ్ టైం చేయడానికి మళ్ళీ ఆయిల్ని వాడట్లేదు. ఈ ఉన్న ఆయిల్లోనే మిగతావి కూడా ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలంటే మళ్ళీ 1-2 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకొనైనా ఫ్రై చేయవచ్చు. సో ఇలా చేసిన ఈ ఇన్స్టెంట్ రెసిపీని మనం
చట్నీతో తీసుకున్నా, లేదా టమాటా సాస్‌తో తీసుకున్నా, లేదా ఇంట్లో ఉండే ఏదైనా ఊరగాయని నంచుకొని తిన్నా చాలా చాలా బావుంటుంది. చూడండి, సోరకాయ తురుముతో కమ్మని టిఫిన్ తయారైపోయింది. ఇలా మనం ముందుగా ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా ఉదయం హడావిడి పడకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ హెల్తీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో వారందరూ కూడా చాలా బాగా ఇష్టపడతారు. అలాగే ట్రై చేశాక మీకెలా కుదిరిందో మళ్ళీ నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.